జనవరి 3, 1983 సంవత్సరంలో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ప్రతినిధులుగా ఉన్నటువంటి శివరామమూర్తి, నారాయణ నాయుడు, రామచంద్ర నాయుడు ఎవరిని కలిశారు? అప్పుడున్నటువంటి సీతారామరావుని కలిసి పర్మిషన్ ఇవ్వాలని అడిగారు ఆ సభకు సంబంధించి. రేపు రండి, ఎస్పీ గారితో మాట్లాడి చెప్తా అన్నాడు. సో ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఆ పోలీస్ ఆఫీసర్కి తెలియదు ఆ సభ ఒక పెద్ద పార్టీకి బీజం వేసేటువంటి గుంట దవ్వుతున్నారని, దాన్ని బేస్మట్టం కట్టడానికి రెడీ అవుతున్నారని, పిల్లర్ వేయటానికి రెడీ అవుతున్నారనేది ఆ రోజు ఆ నాయకులకి తెలియదు, ఆ సంబంధించిన పోలీస్ ఆఫీసర్కి తెలిసి ఉండకపోవచ్చు. ఆ తర్వాత మనకి టీడీపీ ఏ విధంగా ఎదిగిందో మనందరికీ తెలుసు. సో ఆ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత క్లైమాక్స్ ముగింపు బహిరంగ సభలు చివరి రోజు అక్కడనే జరగటం, అక్కడనే పెట్టడం పోలీసు వాళ్ళకి ఛాలెంజింగ్గా ఉన్నది. సో రాజకీయ సమీకరణలో అది ఒక రాష్ట్రానికి తమిళనాడుకి బోర్డర్గా ఉంటాయి కాబట్టి ఆడ పరిస్థితున్నది. సో ఇది పరిస్థితి ఆ రోజుల్లో. సో ఇందిరాగాంధీ ఆ సభకు వస్తుందని హైదరాబాద్ కేంద్రంగా తిరుపతిలో ఏం జరుగుతుందని అంతర్మదన పడుతున్నటువంటి పోలీస్ శాఖని మనం చూస్తూ ఉంటాం. ర్యాలీ బహిరంగ సభ అయిపోయింది, థ్యాంక్ యూ ఆఫీసర్ అని చెప్పేసి పోలీసుల్ని అప్రిషియేట్ చేసినటువంటి ఇందిరాగాంధీ ఇది ఆ రోజుల్లో టీవీలో పేపర్లో వచ్చింది. సహజంగానే ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు రాజకీయ పార్టీల దగ్గర లాగా పోలీసుల దగ్గర కూడా యాక్షన్ ప్లాన్ ఉంటుంది. వాళ్ళ ర్యాలీ ఎక్కువైపు ఒకే టైంలో జనరల్ పర్మిషన్స్ ఎవరు మరి పెద్ద పార్టీలు కాబట్టి ఎడ్లు ఇచ్చారు, పొద్దుపూట ఒకటి మాటిపూట ఒకటి సాయంత్రం ఒకటి అట్లా ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఆ జాగ్రత్తను పాటిస్తూ ఉన్నారు. ఒక రోజు అటు ఒక రోజు ఇటు అంత ఉద్రిక్తలు కూడా అవసరం లేదు, ఎదురికి అంత ఉద్రిక్తలు అవసరం కూడా లేదు రాజకీయాల్లో. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవడేం చేస్తానని అర్థమవుతుంది. ప్రైమ్ మినిస్టర్ వచ్చేటువంటి క్రమంలో ఏదైతే ఉన్నదో ఆ ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి ఏరే రోడ్డును తీసుకొచ్చి అట్లా సక్సెస్ చేసేటువంటి కార్యక్రమాలు మనం చూస్తూ ఉంటాం. సో దాని తర్వాత తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ కాంగ్రెస్ పార్టీ పెట్టడానికి సంబంధించి వచ్చినప్పుడు ఎన్టీ రామారావుతో పాటుగా నాదెండ్ల భాస్కర్ ఇంకా అనేక మంది కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్తో విసిగి సరైన ప్రాతినిధ్యం లేక తెలుగుదేశం పార్టీ పెట్టినట్టుగా ఉంటుంది. అప్పుడు దాకా ఉన్నటువంటి వామపక్షాలకి ప్రాతినిధ్యం నుంచి తెలుగుదేశం వైపు చాలా శ్రేణులు మళ్ళినట్టుగా మనకు అనిపిస్తుంటుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పే రిపోర్ట్ ప్రకారమే తెలుగుదేశం పార్టీ పెట్టాక కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులుగా ఉండేది. తెలుగుదేశం 82కు ముందు, 82కు ముందు తెలుగుదేశం ఎప్పుడైతే పెట్టారో 100కి 70% వామపక్షాల శ్రేణులు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి, వామపక్షాల శ్రేణులన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాయని చాలా తరచూ చెప్తున్నటువంటి మాటగా మనం చెప్పవచ్చు. సో అప్పుడే కరెక్ట్ చేసుకుంటే పోయేది. అప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టేటప్పుడే మీకు ఒక 60 సీట్లు ఇస్తాను అని అంటే, లేదు సగం మాకు ఇవ్వాలని సుందరయ్య గారు అనటం, మళ్ళీ అందులో సిపిఐ సిపిఎంతో పాటు ఫార్వర్డ్ బ్లాక్ దాకా, అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి ఫార్వర్డ్ బ్లాక్ దాకా వేయటం. సుందరయ్య గారు కేంద్ర కార్యదర్శి నుంచి మళ్ళీ రాష్ట్ర కార్యదర్శికి వచ్చేసాడు. అప్పుడున్నటువంటి పార్టీ అంతర్గత విషయాల రీత్యా వచ్చి జాతీయ రాజకీయాలని తెలుగు రాష్ట్రం మీద, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద ప్రయోగం చేయటం. దానివల్ల మంచి గోల్డెన్ ఆపర్చునిటీ పోయింది. 50-40 ఎమ్మెల్యే సీట్లు గెలిచేవాళ్ళు ఆ రోజు. ప్రభుత్వంలో భాగస్వాములు అంటే కమ్యూనిస్టులకి ఇలా ఏదైనా పరిస్థితి వచ్చి ఉండేది కాదు. సో ఆ ఊపును కూడా అంచనా వేయలేకపోయినాయి వామపక్ష నాయకత్వం. సో నల్లమల గిరిప్రసాద్ గారు చెప్తున్నా కూడా, పొత్తులోకి వెళదామని చెప్తున్నా కూడా సుందరయ్య గారు వెళ్ళలేదని, చివరిదాకా ఎన్టీఆర్ మీకు పరిపాలన అనుభవం ఉంది, నాకు ప్రజల్లో ఇది ఉన్నది, ఇద్దరం కలిసి పనిచేస్తే ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వచ్చు అని. సో జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. అద్దం చేతిలో నుంచి కింద పడదు అంటారు కదా, కొన్ని యాడ్స్ వస్తాయి, అద్దం చేతి నుంచి కింద పడితే మళ్ళీ దానికి పెవెక్కు ఎక్కువ పెట్టి అంటిస్తూ ఉన్నారు. సరే ఏదేమైనా రాజకీయంగా చెప్పుకున్నప్పుడు జరగాల్సిన నష్టం అయితే జరిగింది. ఆ విధంగా పరిస్థితులు ఉన్నాయని తెలియజేసుకుంటున్నాను. ఇది చాలామంది నాయకులకి ఇబ్బంది ఏంటంటే అలారం గడియారాలు పెట్టుకోరు. ఎన్టీఆర్ 4 గంటలకు లేస్తాడు, 8ంటికి పండుకుంటాడు. ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి, 8ంటికి పండుకుంటాడు. తెల్లవారు 4 గంటలకు లేస్తాడు. సో అప్పుడు 3:30-4 గంటలు లేచి పూజా క్రతువులు కార్యక్రమాలు అన్నీ చేస్తాడు ఎన్టీఆర్. అది హిందుత్వ అనుకోవచ్చు, బీజేపీకి దానికి సంబంధం లేదు. ఆయన పోస్ట్ నుంచి అయితే ఆయన నమ్ముకున్న కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ పోతారు. ఆయనకి ఫిల్మ్ యాక్టర్గా అంత ఎర్లీగా లేస్తేనే షూటింగ్స్ ఇప్పుడున్నటువంటి విమానాల్లో చాలామంది లేటెస్ట్ హీరోస్ విమానాల్లో హెలికాప్టర్లలో పోతూ ఉన్నారు. అప్పుడు లేవు కాబట్టి ఎర్లీగా లేచి ఆ పాత డొక్కు కార్లలోనో జీబులలోనో వెళ్ళాలి కాబట్టి తెల్లారుజామున లేచి షూటింగ్ టైంలో అందరూ రెడీ అయ్యి అక్కడే ఉంటారు. 6-7 అక్కడ చేరుకోవాలి, ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి. సో దీంతో పాటు
తిరుపతి జిల్లాయే కాదు, అంటే చిత్తూరు జిల్లాయే కాదు, చాలా ప్రాంతాల్లో ఆ రోజుల్లో పబ్లు, గంజాయిలు ఇవన్నీ నడుస్తూ ఉండేవి. సో వీటిని చేయటం సామాన్యమైన విషయంగా ఉండేది కాదు. ఎన్టీఆర్ ఆ రోజుల్లో చైతన్య రథంతోని, హరికృష్ణ డ్రైవింగ్‌తోని పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా మనం చూస్తా ఉంటాం. చైతన్య రథంతో తిరిగినటువంటి పరిస్థితిని. సో ఇది పరిస్థితి. ఈ విధంగా ఉండేది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పెట్టినాడు, కాంగ్రెస్‌లో ఉన్నాడు. కాంగ్రెస్ ఓడిపోయి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత కేసీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ, తర్వాత టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్గా శాసనసభపక్ష నాయకుడు ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ విధంగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో తెలుగుదేశం సంస్థ నుంచే వీళ్ళంతా వచ్చారని రేవంత్ రెడ్డి కూడా ఓ సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి మా ఓడే అని చెప్తా ఉంటుంటారు. మా స్కూల్ నుంచే, మా ఆయన విద్యా సంస్థ నుంచే వచ్చాడని చెప్తా ఉంటారు. సరే, దాన్ని ఒప్పుకోవాల్సిందే. సో ఎన్టీఆర్ ఆ రోజుల్లోనే గణికోట అనుకుంటాను, అక్కడ కిందనే క్లాసులు పెట్టించేవాడు వామపక్షాల స్థాయిలో. ఆ విధంగా రాజకీయ శిక్షణ కార్యక్రమాలు, కేజీ బియ్యం తమిళనాడు మోడల్ని తీసుకొని కేజీ బియ్యం ₹2 ఇచ్చే కార్యక్రమం చేశాడు. జనతా వస్త్రాలు ఇచ్చే కార్యక్రమం చేశాడు. అప్పుడు దాకా తాటి ఆకులతో ఇచ్చేటువంటి ఇందిరాగాంధీ పథకాలకు సంబంధించి బెంగళూరు పెంకిళ్ళు ఇచ్చే కార్యక్రమం చేశాడు. ఆ విధంగా ఎన్టీఆర్ వచ్చినటువంటి అనేక సంస్కరణలు చేశాడు. సో ఎవరు చెప్పినా ఏమిండో మండోడు అంటారు ఎన్టీఆర్ని. ఖచ్చితంగా అవి చేసుకుంటూ వెళతాడనేది చెప్పుకోవచ్చు. ఇక ఎన్టీ రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కాకుండా మద్రాసీలు అనేటోళ్ళు మద్రాసు కేంద్రంగా నడుస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా. ప్రస్తుతాన్ని హైదరాబాద్ తీసుకురావడంలో ఎన్టీఆర్తో పాటు ఇతర యావత్ తెలుగు రాష్ట్రాలు కృషి చేసినాయి. దాంతో పాటు ఆంధ్రుల ఆత్మగౌరవం అనే రాజకీయ ఫైటు, మద్రాసీల నుంచి ఇటు బయటికి రావటం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్ట్రెంథన్ కావటం కోసం కృషి చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. సో ఎన్టీఆర్ కృషి, దాంతో పాటు ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి కాకుండా ఆ రోజుల్లో కాంగ్రెస్ హవా ఉండేది. ఇప్పుడు బీజేపీ హవా నడుస్తుంది కదా. 29 రాష్ట్రాలకి 21 రాష్ట్రాల్లో వీళ్ళు అధికారంలో ఉన్నారు. ఎవరు? బీజేపీ అధికారంలో ఉంది. ఆ రోజుల్లో ఆ రేంజ్లో, అంటే ఇప్పుడు 29 రాష్ట్రాలు, అప్పుడు 23, 24 రాష్ట్రాలు, 23 రాష్ట్రాలు ఉండే. 23 రాష్ట్రాల్లో సుమారుగా 10 నుంచి 15 దాకా కాంగ్రెస్ ఆధీనంలో ఉండేది. తరచూ ముఖ్యమంత్రులు మారుస్తుండే. అదొక రాజకీయం. మా ప్రాంతాలకి, మా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి, మధిర పరిసర ప్రాంతాలకు వచ్చినప్పుడు నాయకులు డిసెంబర్లో ఎన్నికలు వచ్చినాయని చెప్పేవాళ్ళు. అంటే డిసెంబర్ అంటే డిసెంబర్లో ఎన్నికలు వస్తాయని క్యాలెండర్లు ఉండేది కాదు. వాళ్ళు చెప్పింది ఇదిగా ఉండేది. సో ఈ పరిస్థితులన్నీ ఉండి, సో ఎన్టీఆర్ విగ్రహాలు పెడతా ఉన్నారు. ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలంటున్నారు. సో ఎన్టీఆర్ బీజేపీ వాళ్ళు కూడా ఎన్డీఏ కూటమిలో ఆయన ప్రధాన పాత్ర పోషించాడు కాబట్టి సిబిఎన్ ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి, అది తెలుగువారి ఆకాంక్ష అని అంటా ఉన్నాడు. సో మహానాడు 2026 మహానాడు వేదికగా ఆయన దీని ఎజెండాని ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్టీఆర్ జయంతి అంటే పుట్టినరోజు, బతికున్నప్పుడు చేస్తే పుట్టినరోజు, చనిపోయిన తర్వాత చేస్తే జయంతి అంటారు. సో ఈ క్రమంలో భాగంగా మహానాడులో ఆయన తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే పేరు ఎన్టీఆర్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు భావోద్వేగ ప్రసంగం మన వీడియో టీవీలో చూసినప్పుడు, ఛానల్ చూసినప్పుడు ఏదైతుంటుంది. సో అనితర సాధ్యం ఆయన చేసినటువంటి కార్యక్రమం. ఒక పాలెం కొని ఒక రైతు బిడ్డగా సినిమాల్లో నటించి, వివిధ పాత్రల్లో నటించి, ఆయన అనేక పౌరాణిక పాత్రలు, సాంఘిక, జానపద చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. తెలుగుదేశం పార్టీని 1983లో పెట్టి అనేక మంది కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చాడు. చదువుకున్న వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. అదేవిధంగా ఆ రోజుల్లో హైదరాబాద్లో మీకేం పని, గ్రామాలకు వెళ్ళండి అని చెప్పేసి కొత్త రాజకీయాన్ని మొదలుపెట్టాడు. ఆయన రాజకీయ అవసరాల రీత్యా, అంటే కాంగ్రెస్ బలోపేతంగా ఉన్నది కాబట్టి కారణాలు అధ్యయనం చేసినప్పుడు భూస్వామ్య వ్యవస్థ, కరణాలు, మున్సిపలు, పట్టేళ్ళు, పట్వారీలు ఉండేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు. వీళ్ళని తీసేసి వీఆర్ఓ, గ్రామ కార్యదర్శులు, సెక్రటరీలు, ఎంపీడీఓలు, మండల పరిషత్తులు, ఇంకా చివరికి తాలూకా నుంచి మండలాలు చేసి పడేశాడు. ఆ రోజుల్లో 1103 మండలాలు ఏమో చేశారంటే, 1543 1103 మండలాలు చేశారంటారు. సో సడన్గా నాకు ఆ ఫిగర్ గుర్తు అట్లా. సో ఆ విధంగా ఎన్టీఆర్ అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు. మండల వ్యవస్థను తీసుకొచ్చాడు. ప్రజల వద్దకు పాలన అన్నాడు. ఆ ప్రజల వద్దకు పాలన చంద్రబాబు నాయుడు జన్మభూమి చేసేసాడు అనుకోండి. సో ఆ విధంగా తెలుగుదేశం అంచెలంచెలుగా 3 సార్లు ఎన్టీఆర్ అధికారం రావటం, ఇంకో 3 సార్లు చంద్రబాబు, అంటే అరడజన సార్లు ఈ 40 ఏళ్లలో దాదాపుగా అధికారంలోకి వచ్చినట్టుగా 45 ఈ 45 ఏళ్లలో అరడజన సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సో ఆ విధంగా ఉన్నది పరిస్థితి అనేది తెలియజేస్తున్నాం. సో తెలుగుదేశం యావత్తు కూడా ఈ డిమాండ్ చేస్తూ ఉంది. సో తెలుగుదేశంలో అనేక మహామహులు చేసేసి కాంగ్రెస్ ప్రత్యామ్నాయ రాజకీయాలు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు.
సో, మహానాడుకు సంబంధించి ఆ విధంగా జరిగిందనేది మనం చెప్పుకోవచ్చు. సో, 3 రోజులది వాళ్ళు 27, 28 చేశారు. వర్చువల్ మీటింగ్స్ పెట్టారు. ఆ విధంగా జరిగిందని చెప్పుకోవచ్చు. సో, అనేక తీర్మానాలు మనం ఆహ్, ఇప్పటికే వీడియో చేశాం. దానికి సంబంధించినటువంటి తెలంగాణకి సంబంధించిన 4 అంశాలు, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఒక 10 అంశాలు, అండమాన్ శాఖకు సంబంధించి ఒకటి. అంటే 15 పోను ఇంకొక 5 ఉమ్మడి అంశాలు. దాంతోని పాటు విద్యార్థి, యువజన, మహిళ, కార్మిక, రైతు విధానాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినయి, అమరావతికి సంబంధించింది, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించింది, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించింది, పోర్టులకు సంబంధించింది. ఇట్లా అనేక అంశాలకు సంబంధించి రోడ్లకు సంబంధించింది, లోన్‌లకు సంబంధించింది, అప్పులకు సంబంధించింది, వడ్డీలకు సంబంధించిన అంశాలు తీర్మానాలు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. సో, మహానాడు వేదికగా 2026 తెలుగుదేశం పార్టీ చేసింది. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ అన్న దీనికి ముందుండి నడిచాడు. స్క్రీన్ వెనక చాలామంది సిబిఎన్ దగ్గర నుంచి వీళ్ళంతా ఉంటే ఉండొచ్చు. సో, భవిష్యత్ లీడర్‌గా లోకేష్ అన్ని ప్రెజెంట్ చేసే కార్యక్రమం ఈ మహానాడు వేదికగా చేసిందనేది చెప్పొచ్చు. సో, తెలుగుదేశం పార్టీకి చెప్పాల్సిన వాటిలలో ప్రత్యేకంగా వీటన్నిటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా క్యాడర్ పాలసీకి సంబంధించి మనం చెప్పుకోవచ్చు. క్యాడర్ పాలసీలో 5-7 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు 100 రూపాయల సభ్యత్వానికి. పార్టీ ఫండ్ వాళ్ళు డిపాజిట్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీలు కట్టి అది ఇస్తున్నమాట వాస్తవమైనప్పటికీ కూడా ఇలా అదే అనుచరణ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తూ ఉంది. అదేవిధంగా జనసేన పార్టీ కూడా, పవన్ కళ్యాణ్ పార్టీ కూడా దాన్ని అనుసరిస్తూ ఉంది. దాంతో పాటుగా లేటెస్ట్‌గా తీన్మార్ మల్లన్న పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా దాన్ని అనుసరిస్తూ ఉంది. ఎందుకంటే జెండాలు మోసిన కార్యకర్తలు పేదరికంతో మగ్గి చనిపోతే దశదిన కర్మ, పెద్ద కర్మ సంగతి దేవుడెరుగు. చేస్తారా చేయరా ఎట చేస్తారనేది. అంత్యక్రియలకు సంబంధించి భౌతిక కాయాన్ని దహన సంస్కారాలకు సంబంధించి కూడా డబ్బులు అనేటువంటి క్రమంలో 10,000 ఇవ్వడంతో పాటుగా 5-7 లక్షల పార్టీషన్లకు ఇవ్వడం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఘర్షణల్లో జరిపినటువంటి పేద కుటుంబాలకు సంబంధించి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దాని ద్వారా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వటం, ముఖ్యంగా వాళ్ళు యంగస్టర్స్ అయితే, యూత్ అయితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అది ఐటీ సెక్టర్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న రంగాల్లో వివిధ కంపెనీల్లో రిక్రూట్మెంట్ చేసే కార్యక్రమం అది పరోక్షంగా సాప్ కింద నీళ్ళలాగా తెలుగుదేశం చేసుకుంటూ వస్తుంది. దాంతో పాటుగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక ఇది నీరు చెట్టు పథకాల పేరుతోని, ఇంకో పేరుతోని తెలుగుదేశం పార్టీ కేడర్కి ఆర్థిక సహకారం అందించే కార్యక్రమం, ప్రభుత్వ పథకాల ప్రాధాన్యత, ఇళ్ళు ఇవ్వడంలో ప్రాధాన్యత, లోన్లు ఇచ్చే దాంట్లో ప్రాధాన్యత ఇవ్వటం ఖచ్చితంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ కేడర్ నిలబెట్టుకునే పార్టీ లాగా ఉంటుంది. దీనికి తోడుగా 33% మహిళా రిజర్వేషన్ బిల్లుని మేము 2029లో కేంద్ర ప్రభుత్వం అది అమలు చెప్పినా మేము అమలు చేస్తామని చెప్పేసి ఆ పార్టీ పొలిట్ బ్యూరో, ఆ పార్టీ నిర్ణయంగా మహానాడు వేదిక కనపడది. సో, తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీగా మనకు కనపడుతుంది. అందుకోసం తెలుగుదేశం పార్టీ బీసీ మహిళల వాటా కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవ్వాలని చెప్పేసి. నిజంగా తెలుగుదేశం బీసీల పార్టీ అయితే ఇచ్చి తీరాలనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అనేది తెలియజేస్తూ, ఎన్టీఆర్కి భారతరత్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. సో ఇదే పొత్తు కొనసాగితే నమ్మకంగా భవిష్యత్తులో ఎన్టీఆర్కి భారతరత్న వస్తుందేమో. ఆయనకు సంబంధించి ఎన్డీఏ కూటమి కన్వీనర్గా కూడా ఉన్నాడు కాబట్టి, బీజేపీ ఎన్డీఏ ఒకటే కాబట్టి సో భవిష్యత్తులో ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు. సో చూద్దాం ఏం జరుగుతుందో. పెద్దలారా, మిత్రులారా, సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ శకం కొనసాగింది. దాని తర్వాత లక్ష్మీపార్వతి ఒక పార్టీ పెట్టుకున్నారు, హరికృష్ణ అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టాడు, లక్ష్మీపార్వతి పార్టీ, ఇంకొక అన్న టీడీపీ పార్టీ వాడు పెట్టుకున్నారు. ఇంకా దాని తర్వాత చాలామంది చాలా పరిస్థితులు అయితే ఆగస్టు సంక్షోభం అని నాదెళ్ల భాస్కర్ అని, తర్వాత ఇంకొక సందర్భంలోని ఇట్లా రకరకాల టీడీపీ ఈ 4.5 దశాబ్దాల కాలంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నదని తెలియజేసుకుంటూ, సో రాజకీయ పార్టీకి అన్ని సమస్యలు ఉంటే దాన్ని నిలబెట్టుకుని ముందు పోయే కార్యక్రమాలు ఇవన్నీ తెలియజేసుకుంటూ, సో ఇవన్నీ కష్టాలు ఉంటాయని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, 3 తరాల నాయకులు ముందే కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి చంద్రబాబు నాయుడు, లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, దేవాంశ్ కూడా చూపించి 3 తరాల లీడర్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలాగా చూపించి ప్రజెంట్ చేస్తున్నారు. ఆ విధంగా నాయకత్వ భరోసాని, దాంతోపాటు పార్టీకి సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి 100 మంది తెలుగుదేశం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు క్యాడర్ ఉన్నది ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో వీక్ ఉంది, దాన్ని నిలబెట్టుకునే కార్యక్రమం కూడా చేస్తున్నారు. దాంతోపాటు అండమాన్ దగ్గర నుంచి ఇతర రాష్ట్రాలు, కర్ణాటక దగ్గర నుంచి, పాండిచ్చేరి దగ్గర నుంచి ఇతర రాష్ట్రాలు కూడా, కొన్ని ఇతర దేశాల్లో కూడా టీడీపీ శాఖలు ఉన్నాయి. వాళ్ళు ఫండింగ్ చేయటం, సభ్యత్వం, వాళ్ళ సమావేశాల్లో, జూమ్ మీటింగ్లో పాల్గొనడం చేస్తారు. సో రాజకీయ పార్టీలు ప్రజల మెప్పు పొంది పరిపాలన చేయడాన్ని
ప్రజాస్వామ్య దేశంలో సహజం అది. సో, నేను గూడా దాన్ని గౌరవిస్తాను. నేను నా నాలాంటి నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఆ వైపుగా ఆలోచన సమర్థిస్తాయని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా మీరు గూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.